డీప్ వెయిన్ థ్రాంబోసిస్ జనరల్గా కాళ్ళలో 2 రకాల వీన్స్ ఉంటాయండి. సూపర్ఫిషియల్ వీన్స్, డీప్ వీన్స్. సూపర్ఫిషియల్ వీన్స్ ఏంటంటే దాని ద్వారా వారికోస్ వీన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఏంటంటే ఈ డీప్ వీన్స్ లో గడ్డలు ఫామ్ అవడం, రక్త గడ్డలు ఫామ్ అవడం. ఈ సూపర్ఫిషియల్ వీన్స్ వచ్చే వారికోస్ వీన్స్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కాళ్ళ యొక్క రక్తనాళం ఉబ్బటం, కాళ్ళకు వాపు రావటం, కాళ్ళ దగ్గర స్పైడర్ వీన్స్ అంటాం, అంటే సన్నగా ఈ అరికాల దగ్గర వస్తూ ఉంటాయి. అలాగే కాళ్ళకు వాపు పొద్దున పూట ఎక్కువ ఉంటూ ఉంటుంది, రాత్రి పడుకున్న తర్వాత తగ్గిపోతూ ఉంటుంది, రోజు గడిచే కొద్ది వేళలో వాపు పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి వస్తే ఇది కొద్దిగా ప్రాణాంతకమైన వ్యాధి. దీని యొక్క సిమ్టమ్స్ ఏంటంటే కాలంతా కూడా ఎక్కడైతే బ్లాక్ ఉందో, ఫర్ సపోజ్ హిప్ దగ్గర గనక రక్తనాళం బ్లాక్ అయితే, వీన్ గనక బ్లాక్ అయితే కాలంతా కూడా స్వెల్లింగ్ వస్తుంది. అదే పిక్కల్లో గనక గడ్డలు ఫామ్ అయితే కాలంతా కూడా అక్కడ పిక్కల దగ్గర నుంచి వాపు వస్తూ ఉంటుంది. అలాగే కాలు రెడ్ కావటం, కాలు వాచి ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇది ఎవరిలో ఎక్కువ వస్తూ ఉంటుంది. సో క్యాన్సర్ పేషెంట్స్లో కానీ, స్మోకింగ్ అధికంగా చేసే వాళ్ళలో కానీ, ఏదైనా మేజర్ సర్జరీ జరిగి బెడ్ రిడన్ అయిన వాళ్ళలో కానీ, స్ట్రోక్ వచ్చి బెడ్ రిడన్ అయిన వాళ్ళలో కానీ, ఎక్కువసేపు నుంచున్న వాళ్ళలో కానీ, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళలో కానీ, ఒబీస్గా ఉన్న వాళ్ళలో కానీ, ఈవెన్ వారికోస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ రక్తనాళ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట.